హరి ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ మనకి శ్రీచక్రం, స్ఫటిక శ్రీచక్రం కనిపిస్తుంది కదా. ఇది ఒరిజినల్ స్ఫటిక శ్రీచక్రం అండి. ఎలా చెప్తున్నారు మీరు అంటే, స్ఫటికానికి రాపిడి జరిగితే ఒక కాంతి లైటింగ్, ఒక నిప్పు రవ్వలాగా కనిపిస్తుంది. అలా టెస్ట్ చేసి మేము లేపాక్షిలో తీసుకున్నాము. ఇది స్ఫటిక శ్రీచక్రం ఒరిజినల్. అది శ్రీచక్రానికి మేము బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్రత్రయం చ ధరణీ సదసత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ అనే మంత్రంతో మీ కుంకుమార్చన చేసి, గృహాలు కానీ స్థలాలు కానీ, మా దగ్గర డబ్బులున్నాయండి కానీ మా చేతికి అంది రావట్లేదు, ఎంత ప్రయత్నించినా కూడా మాకు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, నిజంగా అమ్మ ఈ శ్రీచక్రానికి నేను ఇప్పుడు చదివిన మంత్రంతో గనక మీరు కుంకుమార్చన గనక చేసి ఆ కుంకుమని మీరు రోజు ధరిస్తూ ఉంటే కొన్నాటికి నిజంగా మిరాకిల్ అమ్మా, మీకు స్థలమో భూమో ఏదో ఒకటి దక్కుతుందమ్మా. ఇది ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, దీనిని హతజోడి అంటారు. ఈ హతజోడి, ఇదిగో చూడండి, హతజోడి అచ్చం ఎట్లా ఉన్నాయి, సింహం యొక్క పాదాలు, గోళ్ళు, దీన్ని హతజోడి అంటారు. ఇది ఒక వేరమ్మ, ఇది ఒక చెట్టు వేరన్నమాట. ఈ వేరు ఇప్పుడు తాత్కాలికంగా చెక్కుతున్నారు కానీ అది నిజమైంది కాదు. ఇది నిజంగా వేరు, ఒక చెట్టు వేరు తీసుకొచ్చామన్నమాట. మా గురువుగారు తెప్పించి మరి మాకు ఇచ్చారు చెట్టు దగ్గర నుంచి. ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఒరిజినల్ అయితే. మామూలుగా చెక్కుడు అయితే ఇది ఒరిజినల్ అని చెప్పిస్తే చాలా తక్కువకి ఇచ్చేస్తారు. అలా కాదు, ఇది హతజోడి అంటారు దీన్ని. ఈ హతజోడిని గనక మనం అర్చన చేసిన తర్వాత ఇదిగో ఇలాగా శ్రీచక్రం మీద ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేస్తే గనక అలా నిలబడిపోతే ఇంట్లో మన మీద ఏమన్నా దుష్టం వార్తతోటి ఏమన్నా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, మనల్ని చూసి కుళ్ళుబడి మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు, వీళ్ళేంట్రా ఇంత బాగుంటున్నారు, అది భగవంతుడి అనుగ్రహం. అలా అనుకోకుండా మనం చూసి దిష్టి పెట్టేవాళ్ళు కానీ, అట్లాగా దుష్ట శక్తులు కానీ, లేకపోతే పిల్లలకి ఊరికి అదే పనిగా ఏడ్చేవాళ్ళు కానీ అట్లా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ ఇళ్లల్లో అంటే దుష్టశక్తులు ప్రయోగం జరుగుతుందండి, మమ్మల్ని చూసి ఎక్కువగా దిష్టి పెడుతున్నారండి, మమ్మల్ని చూసి ఏడుస్తున్నారండి అని అనుకునే వాళ్ళందరూ కూడా దీని మీద ఈ వీటి మీద కుంకుమ పూజ చేసి ఓం ఐం హ్రీం శ్రీం చాలు ఆ మాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనేదాన్ని కుంకుమ కానీ పసుపు కానీ విభూది కానీ అట్లాగా చేసి ఆ కుంకుమని ప్రతిరోజు మన పసిపిల్లలు కానీ, పెద్దవాళ్ళకి చెత్త కళలు వస్తున్నాయండి, మాకు భయం వేస్తుందండి అన్నవాళ్ళకి కానీ ఆ రోజు ఆ కుంకుమతో కానీ పసుపుతో కానీ విభూతితో కానీ మీరు దేంతో అయితే మీరు చేసి ఉంటారో ఆ దాన్ని 4 కోళ్ళకి పెట్టండి. పెట్టి మీరు కూడా పెట్టుకొని పడుకోండి. అసలు ఎంత చక్కటి అమ్మ అనుగ్రహం ఉంటుంది అంటే, నిజంగా లలితమ్మ అనుగ్రహం చాలా బాగుంటుందమ్మా. ఈ పిల్లలు ఏడుపులు కూడా తగ్గిస్తారు. కాకపోతే ఈ హతజోడి మీద పసుపు కానీ కుంకం కానీ ఏమన్నా చేసిన తర్వాత చక్కగా దులుపుకోండి. ఎందుకంటే పురుగు పడుతుంది. పురుగు పడితే ఏంటంటే పాడైపోతుంది అన్నమాట. హతజోడి అస్సలు దొరకవు. ఇవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ప్రయత్నించి తీసుకోండి అమ్మా. ఇంట్లో అస్సలు దుష్టశక్తులు అనేవి ఉండవు, గ్రహపీడలు అనేవి తగ్గుతాయి, బయట నుంచి వచ్చే ఏడుపులు కూడా మన దాకా రావమ్మా. ఇవి బాణాలుగా వెనక్కి తిప్పి కొడతాయన్నమాట. అమ్మని ఆరాధించటంలో అమ్మ మనకి అంత అనుగ్రహం ఇస్తుంది. హరి ఓం శ్రీ నమస్తే.